పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 అదే రామారావు చేశాడు కొన్ని పనులు. నువ్వేం చేశావు? ఏం చేసావు నువ్వు? ఓరు కాచి నువ్వంటే తెలిసేది అంది. నేను చెబుతున్నా కదా. ఇప్పుడు రామారావు మందు తీసేశాడు. 2 సంవత్సరాలు కంట్రోల్ మొత్తం తీసి నువ్వు ఎక్కావు, మళ్ళీ దానికొచ్చావు నువ్వు. అంటే మందు చంద్రబాబు తెలుసా? ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తానంటుండు కదా పథకాలు. నువ్వు ముందు ఇచ్చినవా? అంటే ఇప్పుడు ఇస్తానంటుండు కదా. ఇప్పుడు నమ్మరు కదా. నువ్వు 3 మాటలు ఎక్కే చేసావు. 3 మాటలు కూడా పథకాలన్నీ పెట్టావు. నువ్వు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని నువ్వు చేసావా? చెప్పు మరి. నువ్వు చేస్తేనే కదా. ఇప్పుడు ముందు నువ్వు చేస్తే తర్వాత పర్వాలేదు చేశాడు ఇస్తాడని అంటారు. నువ్వు చేయలేదుగా. నీకు ఎందుకు ఎట్టా జగన్ కాడికి ఎక్కువ పథకాలు ఇస్తాను అది నిన్ను నమ్మరే అంటుంటే నువ్వు ఇవన్నీ కాదు. నిన్ను నమ్మరే ఇంకా ప్రజలు. ఎందుకు నమ్మరు? నువ్వు ఇస్తా నువ్వు నమ్మే వాళ్ళు అయితే నువ్వు మళ్ళీ పొత్తులని నీకెందుకు? నువ్వు అక్కడ పోటీ చేయి. ఎన్ని పొత్తులు వచ్చినా కానీ నేను పథకాలన్నీ ప్రజలకు బాగా చేస్తాను అది అంటున్నాను. అవన్నీ బట్టి ఇది వరకు చెప్పి నీ ఇస్తే ముందు అయ్యా ఇది పని చేస్తాను నన్ను గెలిపించుకోండి అని నువ్వు చెబితే నువ్వు చేస్తేది నీకు మళ్ళీ మంచివాడు రా చేశాడు మళ్ళీ వెయ్యాలి అతనికైనా అంటారు ప్రజలు. నీ మాయ మాటలు ఇంకా నమ్మరు. నా ఈ మాయ మాటలు కాదు ఏమి కాదు. నువ్వు ఇప్పుడంటే ఎట్ట కుదిరితే ఇప్పుడంటే ఏమి సుఖనానా? ఇప్పుడు నువ్వు 3 మాటలు చూసాము. నువ్వేదో గెలిచినా కదలకుండా ఆడు ఉంటాడని అంటే ఎట్ట కుదిరితే? నువ్వు ముందు ఒకసారి కాబట్టి ఒకసారి అయినా నువ్వు ముందు చేసి చూపిస్తే. ఏం చేసావు నువ్వు? ఏం చేసావా నువ్వు? రుణమాఫీ చేశాను. ఏం చేసావు నువ్వు? రుణమాఫీ ఫలాదని చెప్పి నాకు చేశానని చెప్తున్నాడు కదా. నువ్వు ఏం చేసినావు? నువ్వు రామారావు పార్టీ పెట్టినప్పుడు నువ్వు అసలు పార్టీలో లేవు. చేశానని చెప్తున్నాడు కదా. ఏం చేసినావు నువ్వు చెప్తే కదా నాకు. నాకు చెప్పు నువ్వు. మరి చంద్రబాబు కదా అన్నది చేశానని అంటే ఎట్ట కుదిరిద్దే? నువ్వు ప్రజలకు నువ్వు మాకేం చేయలే. రైతు రుణమాఫీ అది ఈ రైతు మనం ఏం చేసావు? రాజశేఖర రెడ్డి చేశాడు మొత్తం రుణమాఫీ. నువ్వు చేసినవా? పసుపు కుంకుమ కిందకి ఇచ్చాడు. పసుపు కుంకుమ మీద ఎత్తి పోయి ఆడ కూకున్నావు కదా. ఆడవాళ్ళు ఏమన్నారు? మా పెన్నిటిలో చనిపోయినరా మాకు పసుపు కుంకుమ నువ్వు ఇయటానికి నువ్వు వెళ్ళొచ్చిన 1 నెల అన్నాక పసుపు కుంకుమ మీద చెప్పి వేసిన తలా 10,000. మా మొగుళ్ళు ఏమైనా చనిపోయినరా నువ్వు పసుపు కుంకుమ మీద వేయటానికి అని అన్నారు ఆడవాళ్ళు అందరూ. నువ్వేం చెప్పు? నువ్వు ఫలాంది అని చెబితే నువ్వు చేసి చూపిస్తే అప్పుడు చేశాను అంటున్నాడు కదా. నువ్వు చేయలే. వేరే అంటున్నా చేయలే. నువ్వేమి ఏమేం చేయలేదు చంద్రబాబు చెప్పి. నువ్వు చెప్పింది ఏమి చేయలే. నువ్వు 60 పథకాలు చెప్పాడు. నువ్వేమి ఇచ్చాను? 60 పథకాలలో ఏం చేయలేదు. ఏమి చేయలే అంటున్నాడు కదా. 3 సిలిండర్లు ఫ్రీ చేస్తాను. ఎవరు ఆడవాళ్ళ 3 సిలిండర్లు? నువ్వు ముందు ఇచ్చి చెప్పి చేస్తే నువ్వు ప్రజలు నమ్ముతురు. ఆడవారికి మరి ఫ్రీ బస్సులు అంటున్నాడు కదా జిల్లా ఇప్పుడా? అప్పుడు తర్వాత నువ్వు గెలిచినప్పుడు చూద్దాం. ఇప్పుడు వాళ్ళు అవతలాలు కొట్టారు ఆడ కర్ణాటకలో. వాళ్ళు దెంకొచ్చింది ఆడ పెట్టి చూపిస్తే కుదరదు. వీళ్ళు పెడతారు. నేను చెప్తున్నా కదా గెలిపించండి ఇది ఒకసారి అంటున్నాడు. అవన్నీ మామూలే నాన్న. ఏ ముఖ్యమంత్రి ఇచ్చిండు ఇన్ని పథకాలు? నువ్వు అప్పు చేశావు. అప్పు చేయకుండా చేసే ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ఎవడైనా సరే అప్పు చేయాల్సిందే. చేయకుండా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేయలేడు. రామారావు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడే మన ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లోనే ఉండదు. అప్పుడేమి ఆడ బ్యాంకులో డబ్బులు ఏమి మూలగట్టవల. అప్పుడు ఎవడైనా అప్పు చేయాల్సిందే. నువ్వు అప్పు చేసి ఎవడికి ఇచ్చావు? వాడు అప్పు చేసిన ప్రజలకన్నా ఇచ్చిండు. ఇప్పుడు అప్పు చేయని ఎక్కడ చేసి ప్రజలకన్నా ఇచ్చాడు. నువ్వు అప్పు చేసి ఎవడికి ఇచ్చావు? ఇచ్చానంటున్నాడు కదా ప్రజలకి. ఏమి ఇచ్చినవు? నువ్వు ఫలాంటి ఇచ్చినావు అని చెప్పు నాన్న. నాకు 65 సంవత్సరాలు ఉన్నాయి. నాకు 65 సంవత్సరాలు దాటినవి కూడా. నువ్వు ఏమి ఇచ్చావు? ఇంకా రామారావు ముఖ్యమంత్రి అయినా కొన్ని పనులు చేశాడు. ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుపతి దేవస్థానము రామారావు ముఖ్యమంత్రి అయినాకనే బాగుపడుతుంది. ఆర్టీసీ డిపోలన్నీ ఎక్కడ కూడా రామారావు పరిపాలన వచ్చినాకనే ఆయనే చేపించింది. ఒక సిటీలో లారీ రావాలంటే పిల్లల స్కూళ్ళల్లో చదువుకున్న స్కూళ్ళు ఉన్నాయి. పిల్లలు రావాలా, పిల్లలకి ఇబ్బంది అని ఒక టైం పెట్టాడు రామారావు. ఇంత టయానికి టౌన్లోకి రావాలా, ఈ టయానికి బయటికి వెళ్ళిపోవాలా. చంద్రబాబు అంటే నమ్మరు.
ఎందుకని నమ్మరు చంద్రబాబుని? పోయిన ట్రిప్పులో మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? అది పోయిన 5 సంవత్సరాలు ఉంటుంది చెప్పావు నేను ఇది ఒక్కసారి ఎందుకు ఆగు. రైతులకు మొత్తం రుణమాఫీ అన్నాడు, అమలు చేశాడు. మరి డోక్రా గ్రూపులు మొత్తం రద్దు అన్నాడు, అమలు చేశాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అమలైందా? నిరుద్యోగ బుద్ధి 2000 అన్నాడు, అమలు చేశాడు. మరి ఎన్టీఆర్ సుధీర పథకం కింద వాటర్ క్యాన్ 2 రూపాయలు అన్నాడు. ఇట్లా చెప్పాడు కదా, చేయలేదు కదా. ఇప్పుడు అంటున్నాడు కదా జాబ్ రావాలంటే బాబు రావాలని. ఇంకా ఒకసారి చదువుతారు, నమ్మరు కదా. ఇప్పుడు ఒకసారి చూస్తాను, నమ్ముతాం. మరి ఒకసారి మౌనం చేసి చూడతారు, ఎవరు నమ్ముతారు? ఇది ఒక్కసారి నన్ను నమ్మేయండి. ఎవరు నమ్మరు? ఎందుకని నమ్మరు చంద్రబాబుని? ఇప్పుడు ఒకసారి మోసం చేసిన వ్యక్తి నీకు ఒకసారి డబ్బులు ఇచ్చాము, రిటర్న్ ఇస్తే మళ్ళీ నమ్మి నీకు ఇస్తాము. మరి ఇచ్చి ఎగదగినాక మళ్ళీ వచ్చి అడిగితే మళ్ళీ డబ్బులు ఇస్తాము నీకు, ఏమోగా అంటే గతంలో కాడి కంటే ఇప్పుడు ఎక్కువ చేస్తాను అది. నో ఎందుకని పోయేలా చెప్తున్నా, మోసం చేసిన 2సార్లు నమ్మరండి. మాట మీద నిలబెట్టి ఎవరు జగన్ కాడికి ఎక్కువ పథకాలు ఇస్తాను అది ఎన్నన్నా చెప్పని. నో ఇవ్వలేడంటావు మరి? ఎవడు ఎందుకని? అది చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నాడు కదా, మరి పవన్ కళ్యాణ్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ అంటే ఏదో వాళ్ళ సామాజిక గురించి మాకు ఓట్లు వేయండి, మేము మా కాపులని వస్తున్నాను. ఒక వర్గం అయితే ఎవరు సీఎం కాలేడుగా, అన్ని వర్గాలు వేయాలి, అన్ని వర్గాలు వేయాలి. ఒక్కొక్కరు వస్తే ఎవరైనా ముఖ్యమంత్రి అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడు? చెప్పు వాళ్ళు. ఇప్పుడు పవన్ అంటున్నాడు కదా జగన్ గెలవనివ్వను అంటావయ్యా, నువ్వు అంటావు, నేను అంటాను. అది ప్రజలు తీర్పు, ఒకరు చెప్పేది కదా. నువ్వు అన్నంత మాత్రం నేను బాగు, నేను అంత మాత్రం నువ్వు. ప్రజలు ఎలా తీర్పిస్తారు అంతే కదా, ప్రజలు చేతులు పడి. మళ్ళీ 2024లో ఎవరు గెలుస్తారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారా, చంద్రబాబు గెలుస్తారా? వాళ్ళిద్దరు ఎవరు కావాలండి, మళ్ళీ జగన్ వస్తాడు ఎందుకని? అంతే. 175 చేస్తే జనం అవుతాడేమో అని వేస్తారు ఓట్లు. నువ్వు ఆయన చంద్రబాబు బిచ్చేసినట్టు 20-15 ఇస్తాడు. 15 గెలిస్తే 5-6 గెలుతాడు, ముఖ్యమంత్రి అవుతాడా? ఎట్లయితాడండి? మీరు అడగటం కూడా. అంటున్నాడు కదా మరి నేనే ముఖ్యమంత్రి. ఎట్లయితాడు? మొన్న పిల్లోడైతే చంద్రబాబు కొడుకే చెప్పాడుగా, మేము 150కి పోటీ చేస్తాం, ఎవడు గెలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి అని ఆయన చెప్పాడుగా. ఎవరు? పవన్ కళ్యాణ్ ఏదో ఓట్లు వస్తాయని తీసుకున్నారు, కానీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి లేదుగా. ఎవరికి వస్తుంది? చంద్రబాబు అవుతాడు గెలిస్తే, గెలవకుంటే ఏమి లేదు అంటున్నాడు కదా. నేనే ఎవరు సీఎం సీటు నేనే తీసుకుంటాను అంటున్నాడు కదా. అన్నాడా? ఎప్పుడు అనలే ఆయన. అందులో మీరు తెలుగుదేశం వాళ్ళు తిట్టినా సరే మీరు తల ఉంచుకొని ఉండండి కార్యకర్తలకు చెబుతున్నాడు. అట్టేటప్పుడు ఆయనకి ఎట్టవుతుందండి? కార్యకర్తలకు ఏం చెబుతుండవు? మీరు తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా సరే మీరు తల ఉంచుకొని ఉండండి, ఎదురు మాట్లాడవద్దు అంటున్నాడు. జగన్కే వస్తుంది ప్రభుత్వం. అది చాలా నేను చెప్పా కిందక. ఎందుకంటే నేను పుట్టినాక ఎరగం ఇటువంటి పథకాలు. నా వయసు 70 ఏళ్ళు. ఒకప్పుడు కోటా బియ్యమే లేవు, నాకు 10 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి ఉంది కోటా బియ్యం. అదేం బాధలేదు. కాకుంటే మాకు వికలాంగులకి 4 చేస్తాడు అనుకుంటున్నాం మేము. ఈయనే రేపు మళ్ళీ వస్తాడు కదా జగను, 4 చేస్తాడు, 4000 ఇస్తాడు. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎందుకు రావాలనుకుంటున్నా అంటే పథకాల కోసం బాబు. ఎందుకు రావాలంటే ఎవరిస్తే వారు గెలుస్తారా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తానన్నారు పథకాలు, దానికి ప్రజలు ఇష్టం, అది మనం ఏం చేయలేము. అంటే ఇప్పుడు జగన్ ఇస్తేనే గెలుస్తారా? ఇచ్చాడు కాబట్టేగా వాళ్ళు కానీ ఇస్తానంటున్నారు కదా కాంగ్రెస్ అంటారు. సీట్ ఎక్కిన తర్వాత ఇవ్వకపోతే దేవుడు అడగాలి పోయి. ఇప్పుడు జగన్ అది అట్లా చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. జగన్ గానీ అలానే అన్నారు కదా, కొన్ని పథకాలు ఇవ్వలేదు కదా. ఎందుకు ఇలా అన్నీ ఇచ్చాడు, ఆయన చెప్పినవి అన్నీ ఇచ్చాడు. అవన్నీ అంటుంటారు సమాజమే ప్రజల్లో. ఇప్పుడు 10 కుక్కల్లో ఒక్కొక్క ఉంటుంది, అది గౌ అంటుంటుంది. దానికి బాధ్యులు కాదుగా. పథకాలు ఇస్తున్నారంట కదా. ఇస్తానంటారు, వాళ్ళ ఇష్టం. అది ముందు సీట్లో కూర్చోవాలిగా, తర్వాత చేయకపోతే దేవుడు ఎరిక. ఇప్పుడు సీట్లో కూర్చున్నాని పంచాయతీ నెంబర్గా
ఎక్కిచ్చిన దాకా అయ్యా బాబు అని కాళ్ళు పట్టుకుంటున్నా. పంచాయతీ నెంబర్ ఎక్కినా సంతకం పెడతాం, ఆ పని చేయకపోతే ఏం చేస్తాం? ఆడ పని కావట్లేదు, ఈడ పని కావట్లేదు, ఇది అట్టా ఉంటుంది ఏదైనా. ఏం పర్వాలేదు పని. ఏంది పీడీటీ పీడీటీగా, అది ఇంకేం భయం లేదు నాకు.